హాయ్, వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. ఇప్పుడుండే ట్రెండింగ్ మోడల్స్ మనకి ఎన్టీపీసీ కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, అదేవిధంగా రీసెంట్గా జరిగిన కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ అడిగారు. ఒకసారి బాగా చూడండి. అదేవిధంగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు లైక్ చేస్తే చాలామందికి తెలుస్తుంది అనమాట. ఇదే మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్. సో టుమారో, ఈరోజు 4th కదా, టుమారో 5th మ్యాక్సిమం నైట్ లోపల మ్యాక్సిమం వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ మోడల్ క్వశ్చన్ ఖచ్చితంగా మ్యాక్సిమం 5th నుంచి మనకి ఎగ్జామినేషన్ జరుగుతుంది. అంటే టుమారో నుంచి 5th to 24th వరకు ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి అన్నమాట. ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్లో ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి. సో ఈ షిఫ్ట్లో డైలీ మ్యాక్సిమం ఈ 5th నుంచి 24th షిఫ్ట్లో జరిగే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు వెతుక్కోవచ్చు ఈ మోడల్స్. సో అందుకే చెప్తున్నా, నీట్గా కాన్సన్ట్రేషన్ చేయండి. అదేవిధంగా మన వీడియోస్ కూడా అడ్వాన్స్ మ్యాథ్స్ నేను కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను. నాకు టైం కుదిరినప్పుడల్లా వీడియోస్ చేస్తూ ఉంటా. మీ సపోర్ట్ కావాలా. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఈ టాపిక్ ఏంటంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. దీంట్లో వచ్చి మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అన్నాడు. ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం. సో a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ స్టాండర్డ్ ఫామ్ అనమాట ఇది. సో దీని నుంచి కండిషన్స్ ఏమున్నాయో ఒకసారి నీట్గా చెక్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, కండిషన్ చెప్తాను చూడండి. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ చూడండి, ఇది అనమాట పాయింట్. ఒకసారి చూద్దాం. ఇదే కండిషన్స్ రాస్తున్నాను. సో కేస్ 1, కేస్ 2, నెక్స్ట్ కేస్ 3 ఉంటుందన్నమాట. ఈ కేస్ 3లోంచే మొత్తం 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకసారి నీట్గా చూడండి. సో ఇఫ్ a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2 అయింది అనుకోండి. కండిషన్ a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2 అయితే ఇప్పుడు ఏమవుతుందంటే కండిషన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటాం. గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్లో ఏమంటాయి, ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఆల్జీబ్రిక్ ఇంటర్ప్రిటేషన్ చూడండి. ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్. ఆల్జీబ్రిక్ ఇంటర్ప్రిటేషన్ ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్. ఇది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా, చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్. సార్ కేస్ 2 ఏం చెప్పాడు? కేస్ 2 a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2 అయితే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూడండి ఏముంటుందో, కోఇన్సిడెంట్ లైన్ ఉంది. ఇది ఒక కోఇన్సిడెంట్ లైన్ ఇటు సైడ్ వస్తూ ఉంటుంది. ఒక పాయింట్ దగ్గర కోఇన్సిడెంట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ సొల్యూషన్స్ ఏముంటాయి? ఆల్జీబ్రిక్ ఇంటర్ప్రిటేషన్స్ ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఓకే, ఏమి a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 ఈజ్ ఈక్వల్ టు c1 by c2 ఈజ్ ఏమవుతుంది? ఇన్ఫినిట్ మెనీ సొల్యూషన్స్. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏమవుతుంది? కోఇన్సిడెంట్ లైన్స్ అవుతుంది. నెక్స్ట్ ఫైనల్ చూడండి, a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1 by c2 అయితే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏమవుతుందంటే ప్యారలల్ లైన్స్ అవుతుంటాయి. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే నో సొల్యూషన్. ఓకేనా, నో సొల్యూషన్. ఇది మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ కండిషన్స్. మళ్ళీ చెప్తాను చూడండి, 3 కండిషన్స్ ఉన్నాయి. a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2 అయితే ఏమవుతుంది? ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఫామ్ అవుతుంది గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో. అదేవిధంగా ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 ఈజ్ ఈక్వల్ టు c1 by c2 అయితే కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. అంటే ఇక్కడ దిస్ ఈజ్ వన్ లైన్, దిస్ ఈజ్ అనదర్ లైన్, సెకండ్ లైన్స్, 2 లైన్స్ అనేది ఏమవుతాయి? కోఇన్సిడెంట్ అవుతాయి అనమాట. ఏమవుతుంది? ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్.
నెక్స్ట్ a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అయితే లైన్స్ ఆర్ ప్యారలల్. ఓకే, నో సొల్యూషన్ అనేది ఉండదు. ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్, బాగా వినండి. మనకి ఎగ్జామ్లో ఏం అడుగుతారంటే ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్ అంటాడు. ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్ అయితే కండిషన్స్ ఏమవుతాయి, ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అని అడగచ్చు, ఇదైనా అడగచ్చు. ఓకే, నెక్స్ట్ ఇన్ఫినిట్ మెనీ సొల్యూషన్స్ అవుతుందా చెక్ చేయాలి. మళ్ళీ ఇదే చూడండి, మనకు ఒక రఫ్గా నేను ప్రాబ్లం చేస్తాను చూడండి ఒకసారి. ఇన్ఫినిట్ మెనీ సొల్యూషన్స్ అవుతాయా, ఎగ్జాక్ట్ వన్ సొల్యూషన్ అవుతుందా, లేదా నో సొల్యూషన్ ఉన్నాయని మనకు ఆప్షన్స్ ఇస్తాడు. ఇప్పుడు ఉండే ట్రెండింగ్ క్వశ్చన్స్ లో నన్ ఆఫ్ దిస్ కూడా ఇస్తున్నాడు. 4 ఆప్షన్స్ ఉన్న రైల్వే కానీ ఎస్ఎస్సి కానీ 4 ఆప్షన్స్ లో ఈ 4 ఆప్షన్స్ జనరేట్ చేస్తున్నాడు మనకి ఎగ్జామినేషన్ లో. ఒకసారి బాగా గమనించండి. సో ఇవి ఎలా డిసైడ్ చేస్తామంటే ఇక్కడ మనం ఈ కేసెస్ టెస్ట్ చేస్తేనే మనము జనరేట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి, రఫ్ గా చేస్తాను చూడండి. x - 2y ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 3x + 4y - 20 ఈజ్ ఈక్వల్ టు 0. దీస్ లైన్స్ ఆర్, ఇప్పుడు ఎలా అడుగుతా అంటే ఈ లైన్స్ ఇచ్చేస్తాడు, ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషనా, ఇన్ఫినిట్ మెనీ సొల్యూషన్సా, నో సొల్యూషన్, లేదా నన్ ఆఫ్ దిస్. ఈ క్వశ్చన్ ఇచ్చేస్తాడు మనకి ఎగ్జామినేషన్లో. ఇలాంటి క్వశ్చన్ జనరేట్ చేసి ఏమవుతుంది అని అడుగుతాడు. లేదా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏమవుతుంది గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ ఇక్కడ చూడండి, కోఇన్సిడెంట్ లైన్సా, ప్యారలల్ లైన్సా, ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ వన్ పాయింటా, లేదా నో సొల్యూషన్, ఇలా కూడా పడుతుంది. ఇదే అనమాట పాయింట్స్ కాన్సెప్ట్. ఒకసారి చూడండి ఇది ఏమవుతుంది చూద్దాం. సో ఇక్కడ బాగా చూడండి, కోఫిషియంట్ ఆఫ్ ఏ ఏమవుతుంది 1 అవుతుంది, అంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ 1/3. నెక్స్ట్ కోఫిషియంట్ ఆఫ్ y ఏమవుతుంది -2, b1/b2 ఏమవుతుంది -2 / 4. నెక్స్ట్ c1 0 కాబట్టి c1 ఏమవుతుంది c1/c2 0/-20 అంటే 0 అవుతుంది. ఇప్పుడు చూడండి కంపేర్ చేద్దాం ఏది ఈక్వల్ అవుతుందో. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 నా. సో 1 2 1 జా 2 2 జా. సో ఇక్కడ కండిషన్ ఉందా, a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. ఇక్కడే తెలిసిపోతుంది a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. ఇప్పుడు సొల్యూషన్ చూడండి ఏమొస్తుందో మనకి. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో ఏమవుతుందంటే ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. సొల్యూషన్ ఏమవుతుంది ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్ మాత్రమే వస్తుంది. ఇది కాన్సెప్ట్ అనమాట, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ మనమే సాల్వ్ చేద్దాం. ఇప్పుడు చూడండి క్వశ్చన్స్, ఇంకా కొన్ని క్వశ్చన్స్ చెప్తాను చూడండి. (2x + 3y - 9 ఈజ్ ఈక్వల్ టు 0). నెక్స్ట్ 4x + 6y - 18 ఈజ్ ఈక్వల్ టు 0. సింపుల్ గా డైరెక్ట్ గా చెప్తా చూడండి. ఫస్ట్ చూడండి a1/a2 a1 ప్లేస్ లో ఏముంది 2, b1 a2 ప్లేస్ లో 4. నెక్స్ట్ b1/b2 ఏముంది 3/6. నెక్స్ట్ c1/c2 కోఇన్సిడెంట్ తీసుకోవాలి, కోఎఫిషియెంట్స్ అన్నమాట. నెక్స్ట్ c1/c2 అంటే -9 / -18. ఇప్పుడు కండిషన్ చూద్దాం. సో 2 1 జా 2 2 జా, 3 1 జా 3 2 జా, నెక్స్ట్ 9 1 జా 9 2 జా. సో a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇందాక చెప్పిన ఈ 3 ఈక్వల్స్ వచ్చినప్పుడు ఏమి కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. కోఇన్సిడెంట్ లైన్ అవుతుంది. ఇక్కడ కోఇన్సిడెంట్ లైన్ ఏమవుతుంది చూడండి ఒకసారి. ఇదే మనకి ఫస్ట్ లైన్ వచ్చి 2x + 3y - 9 ఈజ్ ఈక్వల్ టు 0. సెకండ్ లైన్ చూడండి 4x + 6y - 18 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 2 లైన్స్ ఏమవుతాయి కోఇన్సిడెంట్ అవుతుంది ఒకే పాయింట్ దగ్గర. ఓకేనా. ఇప్పుడు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అయిపోయింది. ఇప్పుడు సొల్యూషన్స్ ఏమి ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్. ఇందాకే కదా కాన్సెప్ట్ చెప్పింది, ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్. ఇంకో క్వశ్చన్ చేస్తాను చూడండి నీట్గా. సో x + 2y - 4 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 2x + 4y - 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేమవుతుందో ఒకసారి చేద్దాం. సేమ్ డైరెక్ట్గా a1/a2 ఏమవుతుంది, ఏం లేకపోతే 1 తీసుకోవాలి, కోఎఫిషియంట్ 1/2. నెక్స్ట్ b1/b2 కోఎఫిషియంట్ ఆఫ్ 2 y ఎంత b1లో 2. నెక్స్ట్ ఇది ఎక్కడ y సెకండ్ ఈక్వేషన్ లో y ఎంత 4. నెక్స్ట్ థర్డ్ వన్ c1/c2 ఏమవుతుంది -4 / -12. సో క్యాన్సిల్ 4 1 జా 4 3 జా
ఇక్కడే చూడండి a1/a2 is equal to 2 1 2 2 b1/b2 అయిందా 1/2 1/2 అయిపోయిందా. నెక్స్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. దీని కండిషన్ ఏమవుతుంది చూడండి, ఏం చెప్పాను ఇందాకే, ప్యారలల్ లైన్స్ ఫామ్ అవుతాయి. ఫస్ట్ ప్యారలల్ లైన్ ఏమవుతుంది, x + 2y - 4 = 0. నెక్స్ట్ సెకండ్ ప్యారలల్ లైన్ చూడండి, 2x + 4y - 12 = 0. ఈ కండిషన్ అడుగుతారు ప్యారలల్ లైన్స్, ఇది అడుగుతాడు. నెక్స్ట్ సొల్యూషన్ చూడండి ఏమొస్తుంది, సొల్యూషన్ చెప్పాను కదా, నో సొల్యూషన్. ప్యారలల్ లైన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలా, నో సొల్యూషన్. ఓకేనా. ఈ 2 పైన కాన్సెప్ట్ ఉంటాయి మనకి, చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుండాలి మనకి. a1/a2 = b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 ఏమవుతుంది, లైన్స్ ఆర్ ప్యారలల్. సొల్యూషన్ ఏమవుతుంది, నో సొల్యూషన్. ఇక్కడ ఏమవుతుంది చూడండి, 3 ఈక్వల్ అయితే a1/a2 = b1/b2 = c1/c2 అయితే ఏమవుతుంది, లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్. కోఇన్సిడెంట్ లైన్ అంటే ఒకే పాయింట్ దగ్గర కోఇన్సైడ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇది ఫస్ట్ థర్డ్ కాన్సెప్ట్ అనమాట. ఓకేనా. ఇప్పుడు వాల్యూస్ ఇస్తాడు. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను చూడండి ఒకసారి నీట్గా, చాలా చాలా ఇంపార్టెంట్, వినండి. ఇప్పుడు వాల్యూస్ ఇస్తే ఏం చేయాలా మీకు, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ p the following pair of equation has a unique solution. ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్ ఉంటే ఏమి చూడండి. 2x + py = -5, 3x + 3y = -6. ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చినాడంటే మనకి యూనిక్ సొల్యూషన్ అని చెప్పినాడు. యూనిక్ సొల్యూషన్, ఎగ్జాక్ట్లీ యూనిక్ సొల్యూషన్ అంటే వన్ సొల్యూషన్ అని వాడే చెప్పినాడు. వన్ సొల్యూషన్ వచ్చినప్పుడు కండిషన్ ఏం చెప్పండి మరి. వన్ సొల్యూషన్ వచ్చినప్పుడు a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. ఇందాకే చెప్పాను మరి, a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. మీకు ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే ప్యారలల్ లైన్స్, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి. సెకండ్ ఆప్షన్ ఏమవుతుంది, కోయిన్సైడ్ అని ఉండొచ్చు. థర్డ్ ఆప్షన్ ఏం చెప్తున్నాడు, థర్డ్ ఆప్షన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అట్ వన్ పాయింట్. ఫోర్త్ ఆప్షన్ కెనాట్ బి డిటర్మైన్డ్. ఫస్ట్ ఆప్షన్ ఏం ప్యారలల్ లైన్స్, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ కోఇన్సిడెంట్ లైన్స్, థర్డ్ ఆప్షన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఫోర్త్ ఆప్షన్ కెనాట్ బి డిటర్మైన్డ్. మీ కండిషన్ తెలిస్తే తప్ప మీరు అటెంప్ట్ చేయలేరు. మనకి ఇచ్చిన పాయింట్ ఏమి, ఎగ్జాక్ట్లీ యూనిక్ సొల్యూషన్ అన్నాడు. యూనిక్ సొల్యూషన్ అంటే కండిషన్ ఏమి, a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ చూడండి, ఇక్కడ ఈ సొల్యూషన్ వస్తుంది మరి ఏం ఆన్సర్, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి ఇక్కడ ఆన్సర్ మనకి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే చెప్తాను వినండి నీట్గా. ఎగ్జామ్లో బాగా వినండి, కాన్సెప్ట్ బాగా వినండి. ఎగ్జామ్లో ఇంటర్సెక్టింగ్ కానీ కెనాట్ బి డిటర్మైన్డ్ కానీ ఇచ్చాడు అనుకోండి, ఎగ్జామ్లో కెనాట్ బి డిటర్మైన్డ్ కానీ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఇస్తే మీరు ఆప్షన్ పోవాల్సింది ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఈ ఆప్షన్ లేకుండా ఓన్లీ ఇది ఉందంటే ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్డ్. చూడండి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఓకే, పాయింట్ అర్థమైనట్టుంది నేను చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి మనకు అడిగింది ఒకే ఒక యూనిక్ సొల్యూషన్ అని ఇండైరెక్ట్గా చెప్పేసినాడు మనకి 4 ఆప్షన్స్లో చెప్పేసినాడు. ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలా, పీ వాల్యూ మనం కనుక్కోలేము. ఇక్కడ చూడండి కావాలంటే 2/3 ఈజ్ నాట్ ఈక్వల్ టు p/3. ఎట్లా కనుక్కోలేము. సో ఇక్కడ ఏమి కెనాట్ బి డిటర్మైన్డ్ ఈ క్వశ్చన్కి. ఓకే, డైరెక్ట్గా మీరు ఈ పీ వాల్యూ కొన్ని వేరే వేరియబుల్స్ ఇస్తే ఆప్షన్కి దీనికి వెళ్ళాల్సి వస్తుంది. పాయింట్ అర్థమైందా. ఇక్కడ వేరియబుల్స్ ఏదైనా ఇస్తే ఆప్షన్ డైరెక్ట్గా ఇంటర్సెక్టింగ్ లైన్స్గా వెళ్ళిపోవాలి, కెనాట్ బి డిటర్మైన్డ్ కాదు. ఇక్కడ ఎప్పుడు పీ వాల్యూ ఇచ్చినప్పుడు వాడే ఇచ్చేసి పీ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ 4 కానీ 5 కానీ ఏదైనా ఉంది, అప్పుడు ఇంటర్సెక్టింగ్ లైన్స్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనకి వేరియబుల్ ఇచ్చాడు కాబట్టి మన ఆప్షన్ ఏ విధాల కెనాట్ బి డిటర్మైన్డ్. చాలా చాలా ఇంపార్టెంట్, అందుకే చెప్తున్నాను చూడండి, అడుగుతున్నాడు ఈ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇదే వాల్యూ. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ 2x - ky + 3 = 0. నెక్స్ట్ 4x + 6y - 5 = 0. ఇది మన రాసిన కానిస్టేబుల్ ఎగ్జామ్ లో అడిగినారు. ఇదే కాన్సెప్ట్ చూడండి. 2x - ky
plus 3 is equal to 0. Next 4x plus 6y minus 5 is equal to 0. ఇది వాడు ఇచ్చిన క్వశ్చన్. ఏమి ఇచ్చినాడు? రిప్రజెంట్ ప్యారలల్ లైన్స్ అని వాడి చెప్పేసినాడు. ప్యారలల్ లైన్స్ అని చెప్పేసినాడు. మరి కండిషన్ ఏం ప్యారలల్ లైన్స్? a1 by a2 is equal to b1 by b2 is not equal to c1 by c2. ఇది వాడు ఇచ్చిన కండిషన్. అంటే ప్యారలల్ లైన్స్ అని మనకి చెప్పేసినాడు మనకి ఆటోమేటిక్గా. అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. ఇప్పుడు మనకి ఇవి రెండు చాలు కదా. a1 ప్లేస్లో ఏముంది 2 డివైడెడ్ బై a2 ప్లేస్లో 4. నెక్స్ట్ b1 ప్లేస్లో ఏముంది మైనస్ k చూడండి. నెక్స్ట్ b2 ప్లేస్లో ప్లస్ 6 ఈజ్ నాట్ ఈక్వల్ టు, దీంతో మనకి సంబంధం లేదు. మనకి ఫైనల్ కావాల్సింది k వాల్యూ. ఇప్పుడు చూడండి 2 1 జా 2 2 జా. నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ చూడండి 2 1 జా 2 3 జా క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. k మైనస్ k ఈజ్ ఈక్వల్ టు 3. మైనస్ అవుట్ సైడ్ పంపిస్తే అంటే ఈ మైనస్ తోనే మల్టిప్లై చేస్తున్నా. ఆన్సర్ -3. k ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? -3 అవుతుంది. చాలా 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 ఇంపార్టెంట్ చూడండి, అడుగుతున్నాడు ఎగ్జామినేషన్ లో. ఓకే, ఇది రైల్వే ఎగ్జామ్ కి ఎన్టీపీసీలో పడుతుంది. స్టాఫ్ సెలెక్షన్ ఎస్ఎస్సి కూడా పడుతుంది. ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇదే మోడల్ ఒకసారి. ఫర్ పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ p ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యావ్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. ఈసారి ఏం చేయమి, ఇంతకుముందు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇచ్చినాడు మన క్వశ్చన్ లో. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో ఎలా చెప్తున్నాడు చూడండి. ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అని చెప్తాను అంటే ఆల్జీబ్రిక్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నాడు మనకి. ఆల్జీబ్రిక్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చినాడు అంటే ఇన్ఫినిట్ మెనీ సొల్యూషన్స్ అంటే మీనింగ్ ఏం? కోఇన్సిడెంట్ లైన్స్ అవుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి ఏం చెప్పాడు? px plus 3y మైనస్ p minus 3 is equal to 0. నెక్స్ట్ 12x plus py minus p is equal to 0. ఏం చెప్పినాడు? ఇన్ఫినిట్ మెనీ సొల్యూషన్స్. ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. అయితే కండిషన్ ఏం చెప్పండి? ఇప్పుడు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏమొస్తుంది చెప్పండి మాకు? గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కోఇన్సిడెంట్ లైన్స్ వస్తాయి. చెప్పా కదా, కోఇన్సిడెంట్ లైన్స్. ఓకే, ఇప్పుడు ఫార్మేషన్ చూడండి. a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. ఇది కదా కండిషన్. ఏది? ఇన్ఫినిట్ మెనీ సొల్యూషన్స్ కి. a1 ప్లేస్ లో ఏముంది? p. a2 ప్లేస్ లో 12. నెక్స్ట్ b2 ప్లేస్ లో 3. b1 ప్లేస్ లో b2 ప్లేస్ లో p. నెక్స్ట్ c1 ప్లేస్ లో మైనస్ ఆఫ్ p మైనస్ 3. c2 ప్లేస్ లో మైనస్ p. సో తీసుకుంటే ఈ రెండైనా తీసుకోండి లేదా ఈ రెండైనా తీసుకోండి, ఆన్సర్ వస్తుంది. మీ ఇష్టం, ఎట్లయినా తీసుకోవచ్చు. సింపుల్ గా p/12 ఈజ్ ఈక్వల్ టు 3/p మాత్రమే తీసుకుంటా. p ఇంటూ p ఏమవుతుంది? p స్క్వేర్ అవుతుంది. 12 3 ఎంత? 36. దట్ ఇంప్లైస్ ఈ స్క్వేర్ రూట్ అవుట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? p ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 6 అవుతుంది. p ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఆన్సర్ ప్లస్ ఆర్ మైనస్ 6 అనమాట. ఇది నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసింది. ఓకేనా? px plus 3y minus p minus 3, 12x plus 3y minus infinite many solutions. ఇది వాడు ఇచ్చినది మన కండిషన్. a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. లేదా ఈ 3 తీసుకున్నా నో ప్రాబ్లం వస్తుంది. చూడండి ఒకసారి చెక్ చేద్దామా? చూడండి 3/p మైనస్ మైనస్ క్యాన్సిల్ పోతే p minus 3 డివైడెడ్ బై p. చూడండి ఇక్కడ చేస్తున్నాను చూడండి. p into 3p is equal to p into p. p square minus 3p. p స్క్వేర్ మైనస్ 3p. లేదంటే ఇక్కడే చూడండి pp క్యాన్సిల్ చేసేద్దామా? మైనస్ 3 ఇటు సైడ్ పోతే ఏమవుతుంది? ఓన్లీ 6 వస్తుంది. మైనస్ ఇటు సైడ్ పోతే 3 + 3 ఎంత? 6. ప్లస్ ఆర్ మైనస్ 6 ఎందుకు అన్నాడంటే స్క్వేర్ అవుట్ సైడ్ పంపించేసా. ఇక్కడ ఎగ్జామినేషన్లో ప్లస్ ఆర్ మైనస్ 6 ఉంది, ప్లస్ 6 ఉంది. చూడండి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్స్ చేద్దామా ఇంకా? సో నెక్స్ట్ ఇవి మోడల్స్. నేను ఈ పేపర్ని మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తున్నా. వెళ్ళి క్వశ్చన్ సాల్వ్ చేసుకోండి. మ్యాక్సిమం వచ్చి ఒక 20 క్వశ్చన్స్ దగ్గర ఉన్నాయి. ఇలాంటి క్వశ్చన్స్ నీట్గా నేను పీడిఎఫ్ ఫార్మేషన్లో ఆల్రెడీ సెండ్ చేసి ఉంచా. వెళ్ళి ఒకసారి చూడండి. ఓకేనా? సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైకే మనకి ఏదైనా మీరు సపోర్ట్ ఉంటేనే నాకు కొద్దిగా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. చాలామంది మెన్సురేషన్ టాపిక్ పెడితే దాంట్లో పట్టుమని ఒక 10 మంది కూడా చూడలేరు ఆ వీడియోని.
చూసి వెళ్తే మీకే యూజ్, నాకు కాదు, ఖచ్చితంగా యూజ్ అవుతుంది మీకే. బాగా చెప్తున్నాను చూడండి, ఖచ్చితంగా. అంతేకాకుండా సెలక్షన్ పోస్టులు పడ్డాయి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రీసెంట్గా 2000 సంథింగ్ వేకెన్సీస్. దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాం. ఒక సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ ఉంటుంది, అది ఇంటర్మీడియట్, డిగ్రీ, అదేవిధంగా 10th బేస్ కింద కూడా పోస్టులు ఉన్నాయన్నమాట. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అది వేసి ఉంచాను నేను, నోటిఫికేషన్ డీటెయిల్స్ ఒకసారి చూడండి వెళ్ళి. ఎవరైతే అప్లై చేయాలనుకునే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చేయండి వెళ్ళి. దాని గురించి నీట్గా ఒకసారి ఇంకో వీడియో చేద్దాం. అంతేకాకుండా ఇంకా ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ మనకు 24th తర్వాత ఉంటుంది. మీకు 5th to 24th ఎగ్జామ్ ఉంది ఇప్పుడు గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఎన్టీపీసీ. అండర్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ ఎప్పుడు ఉంటుందంటే అట్లీస్ట్ ఒక 1 వీక్ తర్వాత వెంటనే మీకు నోటీస్ వచ్చేస్తుంది. కంపల్సరీ అండర్ గ్రాడ్యుయేట్ కూడా త్వరలోనే ఉంది ఎగ్జామినేషన్, మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా. చెప్తున్నాను చూడండి, అందుకే చెప్తున్నాను. ఓకేనా? సో ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.